హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కథ చెలియా నేను చేరా ఎపిసోడ్ నెంబర్ 12. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇంట్లో అందరూ జై మాటల్ని విన్నారు. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తావా? అడిగింది పద్మ. పద్మ బయటికి అడిగింది. సుజాత అడగలేకపోయింది. అంతే తేడా. ఇప్పుడు జై వెళ్ళి రాధికని కన్విన్స్ చేసి పెళ్లి కొప్పిస్తే ప్రియ మాకు శాశ్వతంగా దూరం అవుతుందా అని భయపడింది సుజాత. జై, నిన్నో మాట అడగనా? అంది సుజాత. చెప్పు పెద్దమ్మా, పర్మిషన్ తీసుకోవాలా? అన్నాడు జై ఆమె పక్కనే కూర్చొని. ఒకరిని ప్రేమించటం, వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం తప్పు కాదసలు. అలా ప్రేమించిన వాళ్ళని మర్చిపో అని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. కానీ ఒక మనిషి మన జీవితంలోకి రావటం వల్ల మన వాళ్ళు నలుగురు దూరం అవుతారు అనంటే ఆ బంధం అవసరమా? ఆలోచించు అంది సుజాత. జైకి తన ప్రేమని వదులుకో అని డైరెక్ట్గా చెప్పలేక. ఇంతకు ముందు కూడా చెప్పాను పెద్దమ్మ, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా వల్ల ప్రియ కానీ అత్తయ్య కానీ దూరం కారు. నాకు కాస్త టైం ఇవ్వండి, అంతా నేను చూసుకుంటాను. ఈ బాధ కేవలం కొంతకాలం మాత్రమే. కాస్త ఓపిక పట్టండి అన్నాడు జై అందరినీ చూస్తూ. అక్క అన్నదని కాదు జై, నా మనసులో కూడా ఇదే ఉంది. ఎవరో నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి కోసం నీ ఇంటి మనుషులని దూరం చేసుకుంటావా? ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎందరున్నారు? కొన్నిసార్లు ఏవేవో కారణాల వల్ల ప్రేమించిన వాళ్ళని కాకుండా ఇంకొకరితో జీవితం సాగించే వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. వాళ్ళంతా సంతోషంగా ఉండటం లేదా? నీ ప్రేమని మేము తక్కువ చేయటం లేదు జై. అసలు రాధికే ఈ కుటుంబం గురించి ఆలోచించి నువ్వొద్దు అని అనుకొని వెళ్ళిపోయింది. మరి అలాంటి అమ్మాయి కోసం ఎందుకు ఇంతమందిని బాధ పెట్టడం? తనకి మనకి రుణం లేదేమో మరి అని మెల్లగానే అంది పద్మ. రుణం రుణం ఆ మాటకొస్తే మనమే రాధిక కుటుంబానికి రుణపడిపోయాం అని మొత్తం కుటుంబ సభ్యులని చూస్తూ మీకు అసలు విషయం చెప్తాను అని జై ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే రాజేంద్ర అడ్డు చెప్పబోయాడు. సారీ నాన్న, నన్ను మాట్లాడనివ్వండి అని జరిగింది చెప్తాడు. ఫ్రెండ్స్, ఇది ఎవరి నోటి నుండి తెలియాలో వాళ్ళు చెప్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో రివీల్ అవుతుంది. ఇది జరిగింది, ఇప్పుడు చెప్పండి, నేను చేసింది కరెక్ట్ కాదా అన్నాడు జై. అందరూ జై చెప్పింది విని బాధపడ్డారు. నందు అయితే చాలా ఎమోషన్ అయ్యాడు. రాధిక చాలా మంచిది జై. తన వల్లే నేను నా జీవితంలో ఎంతో కొంత ఎదుటి మనిషికి ఇవ్వటం, అనాథాశ్రమంలో డొనేషన్ ఇవ్వటం నేర్చుకున్నాను. ఇప్పటి వరకు రాధిక ఈ ఇంటి కోడలైతే బావుండు, రాధిక కోరుకున్న మంచి కుటుంబం ఇదే అని అనిపించింది. కానీ ఇప్పుడు ఎలా అయినా సరే రాధిక ఈ ఇంటి కోడలిగా రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. నీ వెంట నేనుంటా జై. రాధికని మన ఇంటికి సంతోషంగా తెచ్చుకుందాం. అలానే మన నుండి దూరం కావాలనుకున్న మావయ్య మనసు మార్చి మళ్ళీ మన కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకుందాం అన్నాడు నందు జై పక్కనే చేరి. అవునా అన్న, నీ వెంట మేమంతా ఉంటాం. ఏం జరిగినా సరే నువ్వు ఆ అమ్మాయిని వదలకు. బావ గురించి, అనిత గురించే కాదు, ప్రియ గురించి కూడా ఏమీ ఆలోచించకు అన్నాడు విజయేంద్ర జై భుజం తట్టి. దశరథ రామయ్య బాధగా ఉన్న రాజేంద్రని దగ్గరికి తీసుకొని అంతా మంచి జరుగుతుంది అని అన్నారు. ఏమండి, ఒక మాట, రేపు మంచి రోజు. రాధిక జై మాటలు వింటుందో లేదో, అందుకే మనం రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం, బాగుంటుందేమో. మనమే వెళ్ళి ఆడపిల్లని అడగటం పద్ధతి కదా అంది జానకి. మీ మాట ఏంటి అని పద్మ రాజేంద్రల వైపు చూశాడు దశరథ రామయ్య. మీ ఇష్టం అన్నారిద్దరూ ఒకేసారి. కానీ తాతయ్య, ముందు రాధికతో విషయం చెప్తే బాగుంటుందని అనుకున్నాను అన్నాడు జై. కొన్ని విషయాలు అప్పుడే చెప్పకపోవటం మంచిది జై అని. నందు, రాధిక వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కదా, వాళ్ళకి పెద్ద దిక్కైన రాజారాం గారి నెంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను అన్నాడు దశరథ రామయ్య. ఉంది తాతయ్య అని రాజారాంకి ఫోన్ చేశాడు నందు. కాసేపు క్షేమ సమాచారాలు అడిగి మా తాతయ్య మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని ఫోన్ దశరథ రామయ్యకి ఇచ్చాడు నందు. నమస్కారం అండి రాజారాం గారు, నేను నందు వాళ్ళ తాతయ్యని. నా పేరు దశరథ రామయ్య అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు దశరథ రామయ్య. నమస్కారం అండి, మీ నందు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు. మా రాధిక క్లోజ్ ఫ్రెండ్గా చాలా మంచివాడు అని నందు గురించి చెప్పాడు రాజారాం. మీతో ఒక విషయం మాట్లాడటం కోసం ఫోన్ చేయాల్సి వచ్చింది. నా పెద్ద మనవడు జైకి రాధిక సరిజోడిలా ఉంటుంది.
రాధిక మా ఇంటి కోడలైతే బాగుంటుందని మా వాళ్ళందరూ అనుకుంటున్నారు. రాధిక కుటుంబానికి మీరే పెద్ద దిక్కు అని నందు చెప్పాడు. అందుకే మీ అభిప్రాయం అడుగుదామని ఫోన్ చేయాల్సి వచ్చింది అంటూ విషయం సూటిగా చెప్పాడు దర్శరామయ్య. చాలా సంతోషం అండి. మా రాధిక మీద మీకు అంత మంచి అభిప్రాయం ఉన్నందుకు. నందుని చూస్తున్నాను కదా, చాలా మంచివాడు. తనని చూస్తేనే తెలుస్తుంది మీ కుటుంబం ఎలాంటిదో అర్థం అవ్వటానికి. నా వరకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ రాధిక తల్లిని అడగకుండా నేను మీకు ఎలాంటి మాట ఇవ్వలేను. ఒకసారి నేను రాధిక వాళ్ళ అమ్మగారితో మాట్లాడి మీకేం విషయం కబురు చేస్తానండి అంటూ చెప్పాడు రాజారాం. తప్పకుండా మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటూ కాల్ కట్ చేశాడు దశరథరామయ్య. విషయం విన్న అందరూ సంతోషంగా ఉన్నారు. రాధిక వాళ్ళ అమ్మగారి అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ. జై మనసు మాత్రం చాలా గజిబిజిగా ఉంది. ఈ విషయం తెలిసి రాజశేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని. పైకైతే అందరికీ ధైర్యం చెప్పాడు, కానీ తనకి లోన కొంత కంగారుగా ఉంది. కానీ తను కంగారు పడితే సమస్య సాల్వ్ కాదని రాజశేఖర్ కదలికలపై నిఘా పెట్టాలి. వీళ్ళనింత త్వరగా ఆయన మనసు మార్చాలని అనుకున్నాడు. నందు వెంటనే రూమ్లోకి వెళ్ళి మానసకి ఫోన్ చేశాడు. రూమ్లో ఉన్న మానస నందు నుండి కాల్ రావడంతో మెల్లిగా డోర్ క్లోజ్ చేసి బాల్కనీలోకి వెళ్ళింది. కాల్ అటెండ్ చేయగానే మానస, జై రాధికల పెళ్ళికి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. రాధిక వాళ్ళ అమ్మగారితో మాట్లాడి విషయం చెప్తాను అని అన్నారు రాజారాం తాతయ్య అంటూ విషయం చెప్పాడు నందు. మానస కూడా చాలా సంతోషపడింది నందు మాటకి. నందు బావా, నాకు చాలా హ్యాపీగా ఉంది. రాధిక జై బావ జంట చాలా బాగుంటుంది. పెళ్ళి హడావిడి మొత్తం మనదే, సరేనా అంటూ ఒక్క క్షణం డీలా పడి, మేము వాళ్ళ పెళ్ళి చూడగలమా అంటూ బాధగా అంది మానస. ఎందుకు చూడలేవు మానస? దగ్గరుండి మనమే అన్ని పనులు చేయాలి. రాధికని ఆట పట్టించాలి. అందరం అల్లరి చేస్తూ ధూమ్ధాముగా పెళ్లి చేయాలి. ఇప్పుడున్న పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఇవేమీ ఆలోచించకుండా ధైర్యంగా ఉండు అన్నాడు నందు. సరే బావా, అంతకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మాత్రం ఏం చేయగలను? అయితే ఒక విషయం, ప్రస్తుతానికి ఈ సంతోషకరమైన విషయం ఆ ఇల్లు దాటి బయటికి రానివ్వకండి. నాన్నకి తెలిస్తే చాలా ఇబ్బంది అని అంటుండగానే మానస ఉన్న రూమ్ డోర్ ఓపెన్ అయింది. అంతే, తన కాల్ కట్ చేసి ఫోన్ దాచిపెట్టింది మానస. ఎదురుగా చూస్తే రాజశేఖర్ కోపంగా తనని చూస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతూ. మానస భయంగా, ఏం లేదు నాన్న, నేనెవరితో మాట్లాడటం లేదు, ఊరికే బయట నిలబడ్డాను అంతే అని కంగారుగా చెప్పింది. ఎవరితో మాట్లాడకపోతే పెళ్ళేంటి? ఏం దాచిపెట్టి నన్ను మోసం చేయాలి అని గట్టిగా అడిగాడు రాజశేఖర్. రాజశేఖర్ మాటలకి అనిత కూడా అతను వెనకే వచ్చింది. మానస బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. ఏం చెప్పి ఇప్పుడు తప్పించుకోవాలా అని. చెప్పు, అడుగుతుంటే మాట్లాడకుండా అలా పిచ్చి మొహం వేసుకొని చూస్తున్నావు. ఎవరి గురించి, ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను మోసం చేయకూడదు మానస అన్నాడు కోపంగా రాజశేఖర్. నిన్నెందుకు మోసం చేస్తాను నాన్న? నేను నిన్నేం మోసం చేయట్లేదు. నిజంగా నేను ఎవరితో మాట్లాడటం లేదు. నన్ను నమ్మండి అంటూ తన చేతిలో ఉన్న ఫోన్ అలానే బాల్కనీలో నుండి కిందికి జారవిడిచింది మానస. రాజశేఖర్ గమనించకుండా మానస దగ్గరికి వెళ్ళి మానస చేతులు పట్టుకొని చూశాడు రాజశేఖర్. చేతిలో ఏం లేదు. తను అనుకున్నట్టు మానస ఎవరితోనూ మాట్లాడటం లేదని అర్థమైంది. మానస, నీ ఫోన్ ఏది అడిగాడు రాజశేఖర్ ఇంకా డౌట్ తీరక. నా ఫోన్ ప్రాబ్లం వస్తే నిన్న నందుబావకి ఇచ్చాను నాన్న, రిపేర్ చేయించమని. ప్రస్తుతానికి ఫోన్ నా దగ్గర లేదు. నిజంగా నేను ఊరికే బయట నిలబడ్డాను. నేనెవరితో మాట్లాడలేదు అని భయంగా కంగారుగా చెప్పింది మానస. మానస చేతిలో ఫోన్ లేకపోవడంతో నిజమేనేమో అని అనుకుంటూ అక్కడికి కాస్త దూరంలో, అంటే వెనకింట్లో ఉన్న అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండటం చూసిన రాజశేఖర్, బహుశా ఆ అమ్మాయి మాటల్ని విని నేను మానస మాట్లాడిందని అనుకున్నానేమో పొరపాటున అని అనుకుని ఏదో ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళాడు. రాజశేఖర్ రూమ్లోకి వెళ్ళటంతో అప్పటి వరకు వేగంగా కొట్టుకున్న గుండె కాస్త నెమ్మదించింది మానసకి. ఈరోజు నా టైం బాగుంది అని అనుకుని, కానీ నా ఫోన్ పరిస్థితి ఏమైందో ఏమో. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడింది. అది బతికిందో చచ్చిందో తెలీదు. ఇప్పుడు ఆ ఫోన్ లేకపోతే నాకు జయబాబు వల్ల విషయాలు ఎలా తెలుస్తాయి అని గబగబా బయటికి వచ్చింది మానస. రాజశేఖర్ కోసం చూస్తే అతను తన రూమ్లో ఉండటం చూసి మెల్లిగా కిందికి దిగి తన ఫోన్ కోసం బయట వెతికింది మానస. పైనుంచి పడేసిన కరెక్ట్గా పూలకొండి మధ్యలో ఉన్న గ్రాస్ మీద పడటం వల్ల ఫోన్కి ఏం కాలేదు.
వెంటనే తన ఫోన్ తీసుకుని సైలెంట్లో పెట్టేసి మెల్లిగా ఇంట్లోకి వచ్చేసింది మానస. రాజశేఖర్ చూడకముందే తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన రూమ్లోకి వెళ్ళిన రాజశేఖర్ ఆ తర్వాత కాసేపటికి బయటికి వచ్చి నాకు కాస్త పనుంది అని చెప్పి బయటికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ నేను లేనని మీ వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఇక అక్కడే ఉండిపోండి. నా కోసం మాత్రం తిరిగి రావద్దు. నేను మీకు లేననుకొని అప్పుడు ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టండి అని చెప్పి విసవిస నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అనిత, మానస ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని బాధగా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు ఉదయం తులసితో పాటు బయటికి వెళ్ళిన నీలవేణి, రాధిక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. నీలవేణి రాగానే దశరథ రామయ్య గారు ఫోన్ చేసిన విషయం చెప్పారు రాజారాం. అలాగే జై చదువు, ప్రస్తుతం చేస్తున్న జాబ్ గురించి కూడా. మొదట కొంత ఆశ్చర్యపోయినా మన రాధిక వాళ్ళకి తెలిసింది కొన్నాళ్ళ కిందటే కదా, అంతలోనే ఇంతగా రాధిక వాళ్ళ ఇంటి కోడలు కావాలని అనుకుంటున్నారా అని ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలి అన్నట్టు తులసి రాజారాం వైపు చూసింది నీలవేణి. మమ్మల్ని అడుగుతావేంటి? నందు వాళ్ళ అన్నయ్య అంట. అబ్బాయిని మనం చూడలేదు కానీ నందు మనకి తెలుసు కదా. నీకు రాధికకి ఇష్టమైతే మాకేం అభ్యంతరం లేదు. చూస్తుంటే మంచి కుటుంబంలానే ఉంది అంది తులసి. అది కాదా ఆంటీ, నాకేం చెప్పాలో అర్థం కావటం లేదు. రాధిక పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఎన్నోసార్లు సంబంధాలు చూస్తాను అని అంటే ఏదో ఒక కారణం చెప్పి వద్దు అనేది. ఇప్పుడైనా ఈ పెళ్లి చేసుకుంటానని అంటుందో లేదో, అందుకే నాకేం అర్థం కావటం లేదు అంది నీలవేణి. అంతకుముందంటే చదువుకుంటూ ఉంది, ఇప్పుడు చదువు కూడా అయిపోయింది కదా. ఒక మాట అడుగుదాం, తనకిష్టమైతే వాళ్ళని రమ్మని చెప్దాం అన్నాడు రాజారాం. మీరే అడగండి అంకల్, దానికి మీ దగ్గరే చనువు ఎక్కువ. దానికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అంది నీలవేణి. వీళ్ళు ఈ మాటల్లో ఉండగానే రాధిక అక్కడికి వచ్చింది. ఏంటి, దేని గురించో చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అని అంటూ. ఏం లేదే మనవరాలా, మొన్న నువ్వు నందు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా పెళ్ళికి, అక్కడ నందు వాళ్ళ అన్నయ్యని చూసావా అడిగింది తులసి. వీళ్ళు మాట్లాడుతుంది జై గురించి అని అర్థమై, చూశాను, అతని పేరు జై, అచ్చం నందులానే ఉంటాడు అని కూడా మీకు చెప్పాను కదా అంది రాధిక. హా, చెప్పావులే అప్పుడు. వాళ్ళ కుటుంబం మీద నీ మాటల్లో మంచి అభిప్రాయం మాకు తెలుస్తుంది, అర్థమైంది కూడా. ఎన్నోసార్లు చెప్పావు అర్జున్ అని, మానస అని. మరి ఆ కుటుంబం నుంచి నీకు సంబంధం వచ్చింది. నీకు నందు వాళ్ళ అన్నయ్యతో పెళ్లి చేస్తే బాగుంటుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అనుకుంటున్నారంట. మీ అభిప్రాయం కనుక్కోమని ఫోన్ చేశారు. మీకిద్దరికీ ఇష్టమైతే రేపు ఒకసారి మన ఇంటికి వస్తారట మాట్లాడుకోవటానికి. ఏం చెప్పమంటావు అడిగింది తులసి. నాకు ఇష్టమే తులసి అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది రాధిక. పెళ్లి మాట ఎత్తితే రాధిక ఎంత గొడవ చేస్తుందో అని భయపడిన నీలవేణి ఒక్క మాటలో తన నిర్ణయాన్ని చెప్పి వెళ్ళిన రాధికని ఆశ్చర్యంగా చూసింది. పెళ్ళంటే గొడవ చేస్తుందని భయపడ్డావు కదా, ఇప్పుడు చూడు ఇష్టమే అని ఎంత సింపుల్గా ఒక్క మాటలో చెప్పి వెళ్ళిపోయింది. ఏదైనా రాధిక కాస్త స్పెషల్, అసలు మన అంచనాకి అందదు అని నవ్వింది తులసి. అదే కదా ఆంటీ, ఇప్పుడు ఇది ఎంత రచ్చ చేస్తుందో, ఎలా కన్విన్స్ చేయాలో అని నేను అనుకున్నాను. కానీ ఎంత సింపుల్గా చెప్పేసింది ఇష్టమే అని. నవ్వి, సరే ఆంటీ, రాధికకి ఇష్టమే కాబట్టి నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు చెప్పండి, మరి ఈ సంబంధం బాగుంటుందా అడిగింది రాజారాం తులసిలని నీలవేణి. అప్పుడే తన ఆఫీస్ వర్క్ ముగించుకొని ఇంటికి వచ్చాడు ఆదిత్య. వీళ్ళ మాటలు విన్నాడు. అంటే రేపు రాధిక పెళ్లి చూపులా అంటూ నవ్వాడు. రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. మొన్న రాధిక పెళ్ళికి వెళ్ళింది కదా అని జై కుటుంబం గురించి, వాళ్ళ తాతయ్య మాటల గురించి చెప్పాడు రాజారాం. జై ఫ్యామిలీ వివరాల గురించి చెప్తుంటే ఎక్కడో కాస్త అయోమయంగా అనిపించింది ఆదికి. తాతయ్య చెప్పే జై, నేను ప్రాజెక్టు కోసం టైఅప్ చేసుకొని వర్క్ చేసే కృష్ణ ఇద్దరూ ఒకరేనా అని అర్థం కాక అలానే ఉన్నాడు ఆదిత్య. ఏంటి ఆది, ఏదో ఆలోచిస్తున్నావు అడిగాడు రాజారాం. ఏం లేదు తాతయ్య, ఒక చిన్న క్లారిటీ కావాలి నాకు. అబ్బాయి పూర్తి పేరు, చేసే జాబ్ మళ్ళీ చెప్తారా అంటూ అడిగాడు ఆదిత్య. అబ్బాయి పూర్తి పేరు జయకృష్ణ అంటూ తన క్వాలిఫికేషన్, ప్రజెంట్ తను వర్క్ చేసే కంపెనీ వివరాలు మరోసారి చెప్పాడు రాజారాం ఆదిత్యకి. గాడ్, ఇది చాలా మంచి విషయం. నాకు అతను తెలుసు, అతనిలో అమేజింగ్ టాలెంట్ ఉంది. నేను 4 రోజుల్లో చేసే పని తను ఒక్క రోజులోనే చేస్తాడు. నేను తనని కృష్ణ అని పిలుస్తాను. మీకు మాటల్లో చెప్పాను కదా తాతయ్య, నా ప్రాజెక్టులో
నాతో పాటు వర్క్ చేసే కృష్ణ గురించి? మీరు చెప్పే అతనే తను, జయకృష్ణ. మనిషి కూడా చాలా బాగుంటాడు అంటూ హ్యాపీగా మన రాధికకి కరెక్ట్ జోడి అని చెప్పాడు ఆదిత్య. అప్పటి వరకు ఏదో మూలలో కాస్త భయంగా అనిపించిన నీలవేణికి ఇప్పుడు ఆదిత్య అబ్బాయిని డైరెక్ట్గా చూడటమే కాక అతని పనితనం గురించి కూడా చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అంతా విన్న రాజారాం కూడా నీలవేణి వైపు చూసి, ఇంకేం దిగులు పెట్టుకోకు తల్లి, నీ కూతురికి మంచివాడే రాబోతున్నాడు అని సంతోషంగా అన్నాడు రాజారాం. గ్రేట్ న్యూస్ తాతయ్య, నేను రాధికతో మాట్లాడతాను అంటూ హ్యాపీగా వెళ్ళాడు ఆదిత్య వెళ్ళేసరికి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న రాధికని చూసి డోర్ మీద నాక్ చేస్తూ రాధిక అంటూ పిలిచాడు ఆదిత్య. లోపలికి రా ఆదిత్య అంది రాధిక బెడ్ మీద నుండి లేచి నిలబడి. రేపు నీకు పెళ్లి చూపులంట కదా, అదే పెళ్లి గురించి మాట్లాడుకోవటానికి వస్తున్నారంట కదా. ఇందాకే కింద హాల్లో డిస్కస్ చేస్తున్నారు అందరూ. అబ్బాయిని నేను చూశాను రాధిక, తను నాకు ముందే తెలుసు. తనతో కలిసి నేను వర్క్ చేస్తున్నాను ఒక ప్రాజెక్ట్ విషయంలో అని జై గురించి తనకి తెలిసిందంతా చాలా పాజిటివ్గా చెప్పాడు ఆదిత్య చెప్తున్నంతసేపు రాధిక వింటూ చిన్నగా స్మైల్ ఇచ్చిందే కానీ ఏం మాట్లాడలేదు. కాసేపటికి తర్వాత, సరే నాకు కాస్త పనుంది రాధిక, బయటికి వెళ్తున్నాను. ఈరోజు మాత్రం త్వరగా తినేసి త్వరగా నిద్రపో. రేపు పొద్దునకంతా ఫేస్లో గ్లో కనబడాలి కదా మరి, వాళ్ళొచ్చే టైంకి అని నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆదిత్య. ఇక్కడ రాజారాం కూడా రాధిక ఇష్టమే అని చెప్పింది కనుక దశరథ రామయ్యకి మళ్ళీ ఫోన్ చేశారు. మాకేం అభ్యంతరం లేదండి అనే విషయం చెప్పటానికి. సంతోషం, రేపు ఉదయం 10:30 గంటలకి టైం బాగుంది, అప్పటికి మీ ఇంటికి వస్తాం అని చెప్పాడు దశరథ రామయ్య రాజారాంకి. ఫోన్ పెట్టేసిన దశరథ రామయ్య రాజేంద్ర పద్మల వైపు చూస్తూ, వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదంట, మనల్ని రమ్మని చెప్పారు అంటూ విషయం చెప్పి, జానకి రేపటికి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేయించుకో అని అన్నారు. అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ ఏదో మూలలో కాస్త భయపడింది సుజాత. కానీ బయటపడలేదు. నాన్న, రేపు అక్కడికి ఎవరెవరు వెళ్ళాలి అడిగాడు రాజేంద్ర. అంటే మామూలుగా అయితే అందరం వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం తెలిస్తే బావ ఇంకెంత సీరియస్గా రియాక్ట్ అవుతాడో అని అతని ఆలోచనలు అర్థం కావటం లేదు అంటూ తన మనసులో సందేహాన్ని బయటికి చెప్పాడు రాజేంద్ర. నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ రేపు అందరం వెళ్దాం. రేపు కాకపోతే ఇంకో రోజైనా మీ బావకి విషయం తెలియాల్సిందే కదా, చెప్పక తప్పదు. పద్ధతి ప్రకారం అయితే అనితని వాళ్ళ ఆయన ఇద్దరిని కూడా మనం తీసుకెళ్ళాలి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడదాం, విషయం చెప్పాలి కదా, అప్పుడైనా మీ బావ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే వెళ్దాం అన్నాడు దశరథ రామయ్య. బావ కోపంగా ఉన్నాడు నాన్న, మనం చెప్పినా వింటాడనే నమ్మకం నాకు లేదు అన్నాడు విజయేంద్ర. విన్నా వినకపోయినా పద్ధతి ప్రకారం మనం వెళ్ళి ఒక మాట చెప్పి రావటం మంచిది విజయేంద్ర. మన వైపు నుండి ఎటువంటి తప్పు ఉండకూడదు. మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్. ముందు అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం చెప్పిరండి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ రేపు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళటం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అంది జానకి. తల్లిదండ్రుల మాట ఒకటి అయ్యేసరికి సరే అంటూ విజయేంద్ర, రాజేంద్ర దశరథ రామయ్యతో కలిసి అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రాత్రి 7 గంటల టైంలో దశరథ రామయ్య కొడుకులిద్దరితో కలిసి అనిత వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళాడు. ఇంటి గుమ్మం ముందే నిలబడి అనిత అని పిలిచాడు దశరథ రామయ్య. తన తండ్రి గొంతు వినగానే పరుగున వచ్చి వాకిలి ముందు నిలబడింది అనిత. లోపలికి రావచ్చా అమ్మా అంటూ అడిగాడు దశరథ రామయ్య. నాన్న అంటూ ఒక్క క్షణం అడుగు ముందుకు వేయబోయి వెనక నుండి రాజశేఖర్ని చూసి ఆగిపోయింది అనిత. ఈరోజు నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈయన తన మాటలతో వీళ్ళని అవమానిస్తే నేను చూస్తూ భరించలేను అని భయపడుతూ రాజశేఖర్ని చూడగానే విజయేంద్ర లోపలికి రావచ్చా బావగారు అంటూ అడిగాడు. ఇంటి గుమ్మం దాకా వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పే మనస్తత్వం కాదు నాది, లోపలికి రండి అంటూ పిలిచాడు రాజశేఖర్. అందరూ లోపలికి రాగానే గదిలో ఉన్న మనసు కూడా బయటికి వచ్చింది. ఇంతకీ వచ్చిన విషయం ఏంటో, మీ మనసు మారిందా లేక అని ఆగిపోయాడు రాజశేఖర్. మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ జై ఏ పరిస్థితుల్లో రాధికని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని మొత్తం వివరంగా చెప్పారు దశరథ రామయ్య. అంతా విన్న మానస, అనిత కొయ్యబారిపోయారు. మానసకైతే ఏడు పాగలేదు అసలు. అంటే జై బావ రాధికను పెళ్లి చేసుకోవాలనుకోవటం వెనుక ఇంత కారణం ఉందా అని తనలో తానే అనుకుంటూ ఉంది. అనితకు కూడా అప్పటి వరకు మానస
ఆ ఇంటి కోడలు కాకపోతే ఎలా అని దిగులుగా ఉంది. ఇప్పుడు విషయం విన్న తర్వాత మనసు తేలికపడింది. కానీ రాజశేఖర్ మాత్రం తన మొహంలో కానీ మాటల్లో కానీ ఎలాంటి భావం చూపించలేదు. అంతా విన్నారు కదా బావా, ఇప్పుడు చెప్పండి, జై ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేయటం కరెక్టా కాదా అడిగాడు రాజేంద్ర రాజశేఖర్ని. నేను కూడా ఒక ఆడపిల్లకి తండ్రినే, అర్థం చేసుకోగలను. కానీ మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకోలేకపోతున్నాను. నీ కొడుకు పెళ్ళి నీ ఇష్టం. దయచేసి నన్ను ఇందులో ఏ విధంగానూ ఇన్వాల్వ్ చేయకండి. జై పెళ్ళి ఎవరితో జరిగినా నాకేం అభ్యంతరం లేదు అని రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజశేఖర్. అంతవరకు మానసతో పెళ్లి చేయాలని పట్టుపట్టిన రాజశేఖర్ ఒక్కసారిగా తన మనసు మార్చుకొని జై పెళ్ళి తన ఇష్టమని మాత్రం చెప్పేసరికి అనిత ఊపిరి పీల్చుకుంది. హమ్మయ్య, ఈ గొడవలు సమస్యలు ఇంతటితో స్టాప్ అవ్వాలి అని తనలో తాను అనుకుని మానస వైపు చూసింది అనిత. మానస జై విషయంలో బాధపడుతుందో ఏమో, జై తనకి దక్కడు అని అనుకుంటూ. కానీ మానస మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అనిత భయపడినట్టు మానస మొహంలో ఎలాంటి దిగులు టెన్షన్ కనపడలేదు. పైగా కాస్త ఆనందంగా కూడా అనిపించింది. మానసని అలా చూడగానే అనితకి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. అమ్మ అనిత, రేపు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము పెళ్లి విషయం మాట్లాడటానికి. నువ్వు అల్లుడుగారు కూడా వస్తే బాగుంటుంది. ఈ విషయం చెప్పి మిమ్మల్ని పిలవటానికి వచ్చాము అన్నాడు దశరథ రామయ్య. నాకేం అభ్యంతరం లేదు నాన్న రావటానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వచ్చేలా లేడు. ఆయన రాకుండా నేను వస్తే బాగుండదు కదా అంటూ తన సందేహాన్ని బయటికి చెప్పింది అనిత. అది నిజమేలే, కానీ నువ్వు రాకపోతే అదో పెద్ద లోటులా ఉంటుంది. వీలైతే ఈ విషయం గురించి బావగారితో ఒకసారి మాట్లాడు అనిత. రేపొద్దున మేము బయలుదేరేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వస్తాను అన్నాడు రాజేంద్ర. సరే అన్నయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఇక్కడ విషయాల గురించి ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. అంతా మంచి జరిగింది కదా. ఒకవేళ నేను రాలేకపోతే మీరేమీ బాధపడకండి. నేనెక్కడున్నా నా మనసు మీ చుట్టూనే ఉంటుంది అంది అనిత. ఒకవేళ తను రాలేనేమో అని మనసులో సందేహం కలుగుతూ ఉంటే. మానస, నీకు ఈ మామయ్య మీద కోపంగా లేదా అమ్మా అడిగాడు రాజేంద్ర. నీ మీద ఎందుకు కోపం ఉంటుంది మావయ్య నవ్వుతూ అంది మానస. అంటే జై పట్ల నీ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు రాధికనే మన ఇంటి కోడలిగా తీసుకురావాలనుకుంటున్నాను కదా. నీ మనసులో ఏమైనా దీనివల్ల బాధ కలిగితే నన్ను క్షమించు అని రాజేంద్ర మాట పూర్తి చేసేలోగానే, అలా అనకు మావయ్య, నిజంగా నా మనసులో జై బావ మీద ఎప్పుడు ప్రేమ అనే ఫీలింగ్ కలగలేదు. మేమెప్పుడు మంచి స్నేహితుల్లానే ఉన్నాం. నాకందరికంటే జై బావ దగ్గర కాస్త చనువు ఎక్కువ గనక మీ అందరికి అలా అనిపించిందేమో. కానీ బావని నేనెప్పుడు అలాంటి ఉద్దేశంతో చూడలేదు అంది మానస. మానస మాటలకి అందరి మనసులో తేలికపడ్డాయి. సరే అని మానస తల మీద చేయి వేసి సవరదీసి, ఇక మేము వెళ్ళొస్తాం అన్నాడు రాజేంద్ర. మావయ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. రాధికని త్వరగా మన ఇంటికి తీసుకొచ్చేయండి అంది మానస నవ్వుతూ. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళారు చాలా ప్రశాంతంగా. ఇంటికి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళందరికీ విషయం చెప్పారు. అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు. సరే, అలా అయితే రేపు మనందరం బయలుదేరదాం అన్నాడు దశరథ రామయ్య. అప్పుడే నందుకి ఇంట్లో ఉన్న సత్య గుర్తుకొచ్చింది. తాతయ్య, మనందరం వెళితే సత్య పరిస్థితి ఏంటి? ఎలాగో రేపు హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడు కదా వాసు. రాధిక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగో నాకు అందరూ తెలుసు కనుక మీతో పాటు బయలుదేరి నేను సత్యాన్ని తీసుకొని వాసు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తాను. మీరందరూ రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళిరండి అన్నాడు నందు. అక్కడ రాధిక వాళ్ళ కుటుంబం మొత్తం తెలిసింది నీకొక్కడికే కదా నందు, నువ్వు వెళితే ఎలా? నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు విజయేంద్ర. అమ్మాయిని కావాలంటే రేపు కాకపోతే ఎల్లుండి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. నువ్వు కూడా రానందు మాతో పాటు అన్నాడు రాజేంద్ర. అది కాదు బాబాయ్, సత్య ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలుసు కదా, ఎందుకు రిస్క్ తీసుకోవటం అని, అంతే నా ఉద్దేశం అన్నాడు నందు సత్య మీద కనసంతో. పోనీ ఆ అమ్మాయి సత్యని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను నందు. నేను వచ్చి చేసేది ఏమీ లేదు కదా అక్కడ. నువ్వు అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళు అన్నాడు జై. పెళ్లి కొడుకువి నువ్వు లేకుంటే ఎలాగా అన్నాడు నందు. అయినా ఇప్పుడేం పెళ్లి చూపులు కాదు కదా నేను వెళ్ళటానికి, మాటల కోసమే కదా. నేను సత్యాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను కానీ నువ్వు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళు అన్నాడు జై నందుతో. దశరథ రామయ్య గారి మాట కూడా అదే అవటంతో సరే అని అన్నాడు నందు. ఒకసారి నేను సత్యం చూసొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు నందు. అప్పుడే కాస్త స్పృహలోకి వచ్చిన సత్య
నందుని చూసి లేచి కూర్చుంది బెడ్ మీద. పక్కనే కాంతం నిలబడి ఉంది. ఇప్పుడెలా ఉంది సత్య నీకు? అడిగాడు నందు. బావుంది. ఇక నేను వెళ్తానండి మొహమాటంగా అంది సత్య. వెళ్దువు గాని రేపు నిన్ను టెస్ట్‌కి తీసుకురమ్మన్నాడు డాక్టర్. ఒకేసారి హాస్పిటల్‌కి వెళ్ళి చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోదువు. ఇలా గాయాలతో ఉంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నువ్వు కాస్త కోలుకుంటే తిరిగి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నాడు నందు. నేను వెళ్ళను. ఎవరి దగ్గరికి వెళ్ళను. నా దారి నేను చూసుకోవాలి అంటూ బాధపడింది సత్య. సత్య బాధపడటంతో ఇంకేం మాట్లాడలేక సరే సరే నీ ఇష్ట ప్రకారం వెళ్ళొచ్చు. కానీ ట్రీట్మెంట్ తీసుకున్నాక. ఈ ఒక్కసారికి నా మాట విను సత్య. తాతయ్య కూడా అదే చెప్పారు అన్నాడు నందు. నిజానికి తనకి నీరసంగా ఉండటంతో అంతకంటే వేరే దారి లేక సరేనంది సత్య. ఆ మరుసటి రోజు ఉదయం అందరూ రాధిక వాళ్ళింటికి బయలుదేరే ముందు అనిత వాళ్ళింటికి వెళ్లారు. విజయేంద్ర, రాజేంద్ర ఇద్దరు. మేం రావటం లేదని చెప్పింది అనిత తన అన్నయ్యల్ని చూడగానే. ఏమ్మా, బావగారు ఇంకా అలకతో ఉన్నారా? పోనీ నేను వెళ్ళి మాట్లాడనా అని అడిగాడు రాజేంద్ర. అది కాదన్నయ్య, ఆయన ఇంట్లో లేడు. ఏదో అర్జెంటు పనుందని నిన్న మీరు వెళ్ళిన కాసేపటికే బయటకు వెళ్ళాడు. రావటానికి లేట్ అవుతుందని నాకు చెప్పాడు. నిన్న రాత్రి ఫోన్ చేసి ఇప్పుడు రావటం లేదు, రేపు సాయంత్రానికి అవుతుంది నేను రావటానికి అని మాత్రమే చెప్పి కాల్ కట్ చేశాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదన్నయ్య అంది అనిత. మనతో రావటం బావకి ఇష్టం లేదు కదా రాజా, అందుకే ఎక్కడికో పని పెట్టుకొని వెళ్ళినట్టున్నారు అన్నాడు విజయేంద్ర తన తమ్ముడితో. పోనీ నువ్వైనా వస్తావా అనిత అడిగాడు రాజేంద్ర. అది అన్నయ్య అని అనిత ఏం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటే, మేము అర్థం చేసుకోగలం. బావ వెళ్తూ వెళ్తూ నిన్నేదో ఒకటి అనే ఉంటాడులే, బాధపడకు. మన మధ్య ఈ దూరం శాశ్వతం కాదు అని మానసిని కూడా ఒకసారి చూసి వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు అన్నదమ్ములిద్దరు. అందరూ రెడీ అయిపోయి రాధిక వాళ్ళ ఇంటికి బయలుదేరారు. జై సత్యాన్ని తీసుకుని డాక్టర్ వాసు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక్కడ విషయం ఏంటంటే సత్యాకి తనతో పాటు వచ్చింది జై అని తెలీదు. తను నందుని చూసింది కనుక జై కూడా అలానే ఉండటంతో వచ్చింది నందునేనని అనుకుంది. అసలు వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారన్న విషయం కూడా సత్యకి తెలీదు. ఇంట్లోంచి బయలుదేరే ముందు సత్యకి జై గురించి చెప్పాలనుకున్నాడు నందు. కానీ జై చెప్పనివ్వలేదు. ఎందుకంటే ఎవరో తెలియని అమ్మాయి మన ఇంట్లో నిన్ను ట్రస్ట్ చేసి ఉంది. నువ్వే చెప్పావు కదా, తను వచ్చినప్పటి నుండి నిన్ను కాంతంని తప్ప ఇంకో మనిషిని చూస్తేనే భయపడుతుందని, ఎవరిని దగ్గరికి కూడా రానివ్వటం లేదని. ఆమె పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి నందు. అందుకే ఇప్పుడు తనతో పాటు వచ్చేది నువ్వు కాదు ఇంకొక మనిషి అని తెలిస్తే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. ఎలాగూ ఇద్దరం ఒకేలా ఉంటాం కనుక ఆ అమ్మాయి నా దగ్గర కూడా నీతో ఉన్నట్టుంటుంది, కంగారు పడకుండా అని నందుని జై కన్విన్స్ చేశాడు అసలు విషయం చెప్పకుండా. జై సత్యాన్ని తీసుకుని వెళ్ళగానే వాసు అన్ని ఏర్పాట్లు చకచకా చేయించాడు. సత్యకి కొన్ని టెస్టులు రాసి ల్యాబ్కి పంపించాడు వాసు. జైతో కాసేపు మాట్లాడుతూ ఉన్నాడు. అంతలోనే గబగబా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక నర్సు. ఆమె కంగారు చూసి విషయం ఏంటి అని అడిగితే, ఇందాక మీరు టెస్ట్లకి పంపించిన అమ్మాయిని ఎవరో బలవంతాన్ని తీసుకుపోతున్నారు సార్, అడ్డొచ్చిన మన వాళ్ళని కొడుతున్నారు అంటూ కంగారుగా చెప్పింది ఆ నర్సు. విషయం వినగానే వాసు, జై గబగబా హాస్పిటల్ బయటకు వచ్చారు. అప్పటికే సత్యాన్ని తీసుకొని ఒక వెహికల్ హాస్పిటల్ దాటిపోతూ ఉండటంతో జై ఆలస్యం చేయకుండా ఆ వెహికల్ వెంట తన వెహికల్ని పరుగులు పెట్టించాడు. కానీ ఎంత స్పీడ్గా వెళ్ళినా సత్య ఉన్న వెహికల్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళటంతో జై సత్య ఉన్న వెహికల్ని చేరుకోలేకపోయాడు. దాదాపు గంటన్నర తర్వాత ఒక ఊరికి చేరింది. జై కూడా సత్య ఉన్న వెహికల్ ఫాలో చేస్తూ తను కూడా ఆ ఊరు చేరాడు. ఏదో ఇంట్లోకి సత్యాన్ని బలవంతంగా తీసుకుపోతుంటే జై కూడా వెళ్ళాడు. కానీ విచిత్రం ఏంటంటే జై అక్కడికి వెళ్తుంటే ఏ ఒక్క మనిషి కూడా అడ్డు చెప్పలేదు, జై దారికి అడ్డుపడలేదు. సత్య, సత్య అంటూ ఆ ఇంట్లోకి వెళ్ళి పిలిచాడు. అంతలోనే పైనుంచి ఒక అతను మెట్లు దిగుతూ కనిపించాడు. వెల్కమ్, వెల్కమ్ మిస్టర్ నందగోపాలకృష్ణ అలియాస్ నందు. నీకోసమే, నువ్విక్కడికి రావటానికే ఈ ట్రాప్ అంటూ సత్యాన్ని చూసి, నీతో నా పని అయిపోయింది, ఇక నువ్వు లోపలికి వెళ్ళిపో అన్నాడు. సత్య ఏదో అడిగే లోపల నేను చెప్పింది చెయ్యి అని గట్టిగా అనేసరికి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది సత్య. అంటే సత్యకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కావాలని నందుని ఏదో దాంట్లో ఇరికించడానికి ఇంత డ్రామా ఆడిందా? అసలు సత్యకి, నందుకి, ఈ మనిషికి ఏంటి సంబంధం? ఇతనికి నందుతో ఏం పని? ట్రాప్ చేసి మరీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది?
కానీ ఇక్కడికొచ్చింది నేనని వాళ్ళకి అర్థం కావటం లేదు. నన్ను నందునే అని అనుకుంటున్నారు. నేను కూడా తొందరపడకుండా నందులానే ఉంటూ అసలు విషయం ఏంటో కనుక్కోవాలి అని తనలో తాను అనుకున్నాడు జై. అలా నిలబడున్నావేంటి నందు? కూర్చో. నువ్వు నిలబడితే నేను భరించలేను అని ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు ఆ మనిషి. జై కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. కానీ తన మనసులో ఎన్నో ప్రశ్నలు. అసలు నువ్వు ఇంత ఈజీగా ఇక్కడికి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నిన్నిక్కడికి రప్పించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అనుకున్నాను. నా పని చాలా ఈజీగా జరిగిపోయింది. ఇదంతా కేవలం సత్య వల్లే జరిగింది. థ్యాంక్ యూ సత్య అని గట్టిగా సత్యకి వినిపించేలా అంటూ సంతోషపడ్డాడు ఆ మనిషి. రేయ్ అని తన మనుషులను పిలిచి, సత్య గాయాలకి ట్రీట్మెంట్ వెంటనే జరగాలి. 2 రోజుల్లో తను నార్మల్ కావాలి. గాయాలు చేయించుకొని చాలా సహజంగా నాకు కావాల్సింది చేసి పెట్టింది అని ఆర్డర్ పాస్ చేశాడు ఆ మనిషి. ఆ తర్వాత కట్ చేస్తే ఇక్కడ రాజారాం ఇంట్లో దశరథ రామయ్య గారి కుటుంబాన్ని గౌరవంగా లోపలికి ఆహ్వానించారు రాజారాం, తులసి. అందరినీ నవ్వుతూ పలకరించి కూర్చోబెట్టింది తులసి. నందు తన కుటుంబాన్ని పరిచయం చేశాడు రాజారాం, తులసి దంపతులకి. ఆదిత్య నందుని చూడగానే జై అని అనుకున్నాడు. రాజారాం, తులసి గారు నందుని చాలా ఆప్యాయంగా పలకరిస్తుంటే అర్థమైంది. అంటే తను చూసిన కృష్ణ, నందు ఇద్దరు వేర్వేరని. కృష్ణ ఇప్పుడు ఇక్కడికి రాలేదని, వచ్చిందని నందు అని అర్థం చేసుకున్నాడు. అమ్మాయి అని రాధిక గురించి అడిగేలోగానే పైన రెడీ అవుతుంది. రాధిక వాళ్ళ అమ్మగారిని మీకు పరిచయం చేస్తాను అంటూ తులసి లోపలికి వెళ్ళింది నీలవేణిని తీసుకురావటానికి. ఆదిత్య నందుతో మాట్లాడుతూ కూర్చున్నాడు. నందు కూడా రాధిక మాటల్లో ఆదిత్య గురించి విన్నాడు కనుక త్వరగానే కలిసిపోయి మాట్లాడాడు. అమ్మ నీలా, బయటికి రా, అందరూ వచ్చారు, మిమ్మల్ని అడుగుతున్నారు అంది తులసి రాధికని రెడీ చేస్తున్న నీలవేణితో. అక్కడికి నేనెందుకు ఆంటీ, మీరున్నారు కదా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాసేపు వచ్చి వెళతాను అంది నీలవేణి. అదేంటి, పెళ్లి కూతురి తల్లివి, నీకు కూడా ఆ కుటుంబం మంచి చెడు మనుషుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా, పద అని రాధిక వైపు చూసి, ఆ మిగిలిన పని నువ్వు పూర్తి చేసుకోవే, నేను మీ అమ్మని తీసుకెళ్తున్నా అని రాధికకి చెప్పి నీలవేణిని కిందికి తీసుకువెళ్ళింది తులసి. కింద హాల్లో కూర్చున్న దశరథ రామయ్య గారి కుటుంబానికి నీలవేణిని పరిచయం చేసింది తులసి. అందరికీ పేరు పేరున నమస్కారం చెప్పింది నీలవేణి. దశరథ రామయ్య, ఆయన కొడుకులు సతీ సమేతంగా రావటం చూసి నిండు కుటుంబమని తన మనసులో అనుకుంది నీలవేణి. రాధిక మీ అందరి గురించి ఎంతో బాగా చెప్పింది. మీతో ఉన్న 10 రోజులు తన జీవితంలో ఎంతో విలువైనవని, మరీ ముఖ్యంగా మీ మనవరాలి గురించి చాలా చెప్పింది. మీ ఇంటి నుండి వచ్చాక తను నాతో ఏమందో తెలుసా అండి అని అందరినీ చూస్తూ, నాకు ఓ చెల్లి, ఓ అన్నయ్య ఉంటే అచ్చం మానస అర్జున్లా ఉండేవారు కదా అని. అంతేకాదు సుజాత, పద్మగార్ల గురించి చాలా బాగా చెప్పింది. సొంత అక్క చెల్లెళ్ళు కూడా అలా ఉండరు, ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ అద్భుతమని, అసలు నందు పరిచయం వల్లే ఇదంతా అని తన ఫ్రెండ్ గురించి అనుకోని రోజు లేదు అని రాధిక ఆ ఇంటి నుండి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పింది నీలవేణి. రాధిక మనసులో తన కుటుంబ స్థానం తెలుసుకొని సంతోషపడ్డారు దశరథ రామయ్య గారు. అప్పటి వరకు నిజం తెలిస్తే రాధిక తమ కుటుంబాన్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని ఏదో మూలలో ఉన్న సందేహం తీరింది. జరిగిన పొరపాటుని అర్థం చేసుకుంటుంది అని. అమ్మా నీలవేణి, నీకు అన్ని విషయాలు రాజారాం గారు చెప్పే ఉంటారు. ఈ రోజు నుండి నువ్వు నా కూతురితో సమానం, నా బిడ్డ అనిత, నువ్వు ఒకటే తల్లి. అసలు మేము మీ దగ్గరికి ఎప్పుడో రావాల్సింది, కానీ జై మాకు విషయం చెప్పలేదు, తెలిసిన వెంటనే వచ్చాం అంది జానకి. మా నీల అర్థం చేసుకోగలదు జానకమ్మ గారు, అందులో మీరు ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు రాజారాం. నాకంటూ ఉంది వీళ్ళిద్దరే అని రాజారాం తులసి వైపు చూపించింది నీలవేణి. మంచి చెడు ఏదైనా నా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి ఇంతవరకు నాకు అన్నీ చేశారు. రాధిక పెళ్లి గురించి కూడా బాధ్యత అంతా ఆంటీ అంకుల్దే అని వినయంగా చెప్పి ఓ పక్కన నిలబడింది రాజారాం తులసిలకి కాస్త దగ్గరలో. కాసేపు మాట్లాడిన తర్వాత మంచి టైం వచ్చిందని, అమ్మాయిని మేము ఇంతకు ముందే చూసాము, కానీ ఒకసారి పిలిస్తే చూడాలనుంది అంది సుజాత నవ్వుతూ. తప్పకుండా అని నీలవేణి పైకి వెళ్ళబోతుంటే, మీరు కూర్చోండి ఆంటీ, రాధికని నేను తీసుకొస్తాను అంటూ పైకి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య కలివిడితనం చూసి ముచ్చటేసింది వాళ్ళకి. రాజారాం చెబుతూ ఉన్నాడు, నా మనవడు ఆదిత్య, రాధిక నాకు ఇద్దరు సమానమే, రాధిక పెళ్ళి నా బాధ్యత, కట్న కానుకల విషయంలో కానీ పెట్టిపోతల్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, నీలవేణి నా బిడ్డ లాంటిది అన్నాడు రాజారాం.
మా అబ్బాయి ఇష్టపడ్డాడని మాత్రమే మీ ఇక్కడికి రాలేదండి. రాధిక మా అందరికీ నచ్చింది. మీరు ఎటువంటి ఫార్మాలిటీస్ గురించి ఆలోచించకండి. మాకు అలాంటివి ఏమీ వద్దు. మాకు కావాల్సింది మీ అమ్మాయి. మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపించండి. నా కూతుర్లా చూసుకుంటాను అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర మాటలకి సంతోషపడిపోయింది నీలవేణి. కోడలిని కూతురుగా చూసుకుంటాను అన్న మాట ఆమెకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా రాధిక ఎంతో అదృష్టవంతురాలు అని తన మనసులో తను అనుకొని చిరునవ్వుతో అందరినీ చూసింది. ఆదిత్య రూమ్లోకి వెళ్ళేసరికి ఏదో ఆలోచిస్తూ ఉంది రాధిక. ఓయ్ పెళ్లి కూతురా, అక్కడ అందరూ నీకోసం వెయిటింగ్, పద వెళ్దాం అన్నాడు ఆదిత్య హుషారుగా. రాధిక ఒక్క క్షణం ఊపిరి గట్టిగా తీసుకొని వెళ్దామంటూ ఆదిత్య వెంట నడిచింది. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అడిగాడు ఆది. రాధిక మొహంలోనూ ప్రవర్తనలోనూ ఏదో తేడాగా అనిపిస్తే, ఏం లేదు పద వెళ్దాం అంటూ ముందుకు నడిచింది రాధిక. పైనుండి దిగొస్తున్న రాధికని చూడగానే అందరూ చాలా సంతోషపడ్డారు. చక్కగా చీరకట్టులో అందంగా ఉంది. రాధికని జై పక్కన ఊహించుకొని సరిజోడి అని అనుకోకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు అందరి మనసుల్లో మానస, అనిత, ప్రియ గురించి దిగుల్లేదు. రాజశేఖర్ కూడా ఈ పెళ్లికి అటు చెప్పకపోవటంతో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మనసారా రాధికని తమ ఇంటి కోడలిగా అనుకున్నారు. కిందికి వెళ్ళగానే అందరికీ నమస్కారం పెట్టి ఏమీ మాట్లాడకుండా తులసి పక్కన కూర్చుంది. ఆఖరికి నందుని చూసి కూడా. అదేంటి, వాళ్ళంతా నీకు తెలుసు కదా, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా కూర్చుంటే ఏం బాగుంటుంది అంది తులసి. రాధిక అలా ప్రవర్తించటం నందుకి చాలా వింతగా అనిపించింది. తనకి ఇలా అందరినీ చూసి కాస్త నర్వస్గా ఉందేమో అని అనుకున్నాడు తనలో తాను. కానీ వెంటనే ఎప్పుడూ గలగలా మాట్లాడే రాధిక ఈరోజు ఏదో కొత్తగా గంభీరంగా ఉంది అన్నాడు. రాధికని కాస్త రిలాక్స్ చేయాలి అన్నట్టు. రాధిక, నువ్వు నీలా ఉండు. నిన్నుగానే చూడటానికి ఇక్కడెవ్వరికీ అభ్యంతరం లేదు అన్నాడు నందు. రాధిక చిన్నగా నవ్వి ఊరుకుంది. ఊరుకో నందు, ఇలాంటి సందర్భంలో ఏ ఆడపిల్లైనా ఇలానే ఉంటుంది. మీరంతా ఏదో ఒకటని తనని కంగారు పెట్టకండి అంది జానకి. అమ్మా రాధిక, నా మనవడు నిన్ను ఇష్టపడ్డానని మా అందరితో చెప్పాడు. కానీ నీ మనసులో ఏముందో మాకు తెలియదు. మీ పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారని ఇంతవరకు వచ్చాం. నీ నోటి వెంట కూడా జైతో పెళ్ళంటే ఇష్టమని ఒక మాట చెప్తే వినాలనుంది అన్నాడు దశరథ రామయ్య. రాధిక ఏమీ చెప్పకుండా అలానే ఉంటే, అడుగుతున్నారు కదా ఒక మాట చెప్పమ్మా అన్నాడు రాజారాం. రాధిక కూర్చున్న చోటు నుండి పైకి లేచి నిలబడి గంభీరంగా ఒక్క క్షణం దీర్ఘంగా శ్వాస తీసుకొని, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంది. రాధిక, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను అడిగే కదా వీళ్ళని ఇక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు ఇష్టం లేదని ఎలా చెప్తున్నావు? ఇది వాళ్ళని అవమానించినట్టు అవుతుంది, అర్థం చేసుకో అని అంటూ సాధ్యమైనంత మెల్లిగా అడిగింది నీలవేణి. వీళ్ళతో మనకి సంబంధం కుదరాలని నేను ఇక్కడికి రమ్మని చెప్పలేదు. మన సంతోషాన్ని కాలరాసిన కుటుంబాన్ని నీకు చూపించాలని వీళ్ళని ఇక్కడికి రమ్మన్నాను అంది రాధిక స్థిరంగా. ఏం మాట్లాడుతున్నావు రాధిక? నేను అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి ఏమన్నా సంబంధం ఉందా అంది నీలవేణి వణుకుతున్న గొంతుతో. సంబంధం ఉంది. ఏ సంబంధం లేకుండా మాట్లాడటానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. నువ్వు నీ భర్తని, అత్తని, నేను నా తండ్రిని పోగొట్టుకుంది ఎవరి వల్లో తెలుసా? వీళ్ళ వల్ల. వీళ్ళ వల్లే నువ్వు నేను అనాథలమయ్యాం అంటూ కోపంగా అంది రాధిక. వీళ్ళ వల్లే నేను నా తండ్రి ప్రేమని, నానమ్మ అనురాగాన్ని పోగొట్టుకొని బ్రతకాల్సి వచ్చింది ఇన్ని రోజులు. రాధిక మాటల్లో తమ కుటుంబం మీద ఉన్న ప్రేమ కంటే కోపం ఎక్కువగా ఉందని అర్థమైంది దశరథ రామయ్య గారికి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.